నాగసరభవిగా నోటికి పెట్టే గోపాల కృష్ణ మా ఇంటి గోత్రం కొండపల్లి వారు. నా పేరు కొండపల్లి కృష్ణప్ప అంటారు. మా జేజి నాయన కొండపల్లి చిన్న సుంకయ్య అంటారు. మా నాయన పేరు కొండపల్లి మారెప్ప అంటారు. మాది బలగమ్మ పెద్దది. ఏం చేస్తావు, అందరికి ఇదే గతే వచ్చింది. అందరూ లోపల పోయినా అందరు ఎవరి కొద్దీ ఎవరు రాజ్యం కొద్దీ వాడు పోయినాడు. నేను ఒంటి కానీ ఈ ఊర్లో వచ్చిన కులమని బుడగ జంగాలు ఉండారని ఇక్కడ వచ్చి ఈ డోని పట్టణంలో చేరుకున్నాము. ఓయమ్మ నాగసరమవిగా పాటలాగిరా నాకు బాబు తల్లి అర్జునుడు నాకు బాబైనాడు. ఓయమ్మ పడగ తిప్పి మరి నాటకమాడురా అర్జల పాల్గొనుడా అర్జునుడు పార్థుడు పాల్గొనుడు కిరెడ్డి ధనంజయుడు చేతబాబనుడు. టీవీలు వచ్చినాయి, సెల్లులు వచ్చినాయి. వాళ్ళు దానిలో చూస్తున్నారు కానీ కథలు కారణాలు పట్టించుకోవడం లే. ప్రభుత్వం నుంచి మీకు ఆదరణ? ప్రభుత్వం నుంచి ఏమి గతి లేదు. తమలపాకు తొడియాం కానీ గతిలే. మాకి ఊరే పోవాలి, తెచ్చుకోవాలి, తినాలి, గుడిసెన్ల కాపురం చేయాలా. ఇవే గుడిసెన్లే, ఇవే. మాకు చోటు లేదు, స్థలం లేదు, ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఆస్తి లేదు, భూమి లేదు, బుట్టలు లేదు, ఏం లేదు. ఊర్లో పోవాలా, చెరిగింజలు తెచ్చుకోవాలా, తినాలా, బతకాలా. ఇంకంత తప్ప మాకేం లేదు. మా తాతలు ఇదే బతికినారు, మేము ఇదే బతికాం, మా నాయన వాళ్ళు ఇదే బతిక, మా పిల్లలకు కానీ ఇదే బతికే వస్తుంది. ఎందుకంటే క్యాస్ట్ లేదు కదా. ఏం ఉద్యోగాల, చదువా, చందన, మంచిగా చెడ్డ ఏం లేదు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా స్వామి ఈ ఒక క్యాస్ట్ అని అడిగితే క్యాస్ట్ మా జీవులో ఉంది అప్ప ఇచ్చేకి అంటారు. మా జీవులో లేదు క్యాస్ట్, కేంద్రం నుంచి రావాలా మా క్యాస్ట్ అని అడుగుతారు. ఇదిగో వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, క్యాస్ట్ ఇయ్యారు, ఏమి ఇయ్యారు, ఇదే చెప్పడం ఉంటుంది. ఓట్లు వేయించుకుంటుంటారు, పోతూ ఉంటారు. మా బతుకులు ఈయన జాతి కంటే ఈయనమైన ఒక బతుకులు. కుక్క కన్నా ఇలువ ఉంటుంది కానీ ఆ కుక్కకున్న ఇలువ కానీ మా బుడగ జంగాలకి లేదు. ఊరు లేకపోతే ఆయమ పెడితే పెట్టించుకోవాలా, లేకుంటే లేదంటే దావ పట్టుకొని పోవాలా. అట్లా 10 ఇళ్ళకి ఒక ఇల్లు, ఒక పింఛన్లే, ఒక వృద్ధా పింఛన్లే. ఏమి మాకు ఒక స్థలాలు కానీ గిలాలు కానీ కళాకారుల పింఛన్ కానీ లేదు. మీ పిల్లలకి ఈ విద్య నేర్పించినారా మీరు? ఇంకా మా పిల్లలకి ఇదే విద్య నేర్పిస్తాము. నేర్చుకుంటారా, నేర్చుకోరు. ఇప్పుడు విద్యలు ఈ బుడగ జంగాల కథ వీటికే సమాప్తమై కావచ్చునేమో. టీవీలు సెల్లులు వచ్చినాయి. ఇంకా వాళ్ళ తిప్పల వాళ్ళదే. దేవుడు మా జంగాల బాధలు చూడరా, బుడగ జంగాల బాధలు చూడరా. బాధ లోపల బురో బురో తిరుగుతా, ఓళ్ళని చాటకు పడుగుతా, మేము ఎక్కడ బిందు పోదుమా. మా కొడుకుల జ్వలలు చూడరా, మా పిల్లల కొడు చూడరా. మా పిల్లల బాధలు, మా పిల్లల ఒక గోళ్ళు. ఆ పసిబిడ్డలు వేల సంఖకు వేల జ్వలలు వేసుకొని పొద్దు పడితే ఊర్లోకి పోవాలా. పొద్దు పడితే వాళ్ళకి తిన్నికి పోవాలా. వాళ్ళ సర్దిపో వేస్తే వేసిరి, లేకుంటేలే ఆ గుడ్డిపోయిన పప్పు, ఆ గుడ్డిపోయి ఆ పాసిపోయిన అన్నం వేసిన పాసింది పూసింది ఏదో ఒకటి. పాసిన అన్నం అయితేనేమి, పరివా అన్నం అయితేనేమన్నా. అట్లా వీధులు గేరి బజార్లు అవతల బజారుకి పోతే ఏమంటాడు, అబ్బా కథ బాగా చెప్తావంటే నేను వచ్చిన కాడ చెప్తా. ఆ కథ చెప్పు, నీకు తోచిన రూపాయి ఇస్తా అంటాడు. ఏం కథ చెప్పాలి ఆయన? ఉత్తమైన గాడి కళ్ళు సత్యమైన పట్టబోతే చిక్కడు రెడ్డి సుఖమంటిరా. పేదవాళ్లకు దేవుడు రెడ్డి, మీరు వాళ్ళకు మిండాడయ్యా. ఉన్న వాళ్ళని కొట్టాడు రెడ్డి, లేని వాళ్ళకు